హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఇప్పుడు టెంపుల్కి మనము పైకి వస్తున్నమాట, కొండపైకి. ఈ అంటే ఇది పైకి రావాలంటే ఏమంటే 2 వీలర్స్ మీద వస్తే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, బోర్డు వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఉంది. ఈ టెంపుల్ పోవడానికి 2 వేస్ ఉన్నాయి. ఒక వే వచ్చేసి ఇట్లా మెట్ల త్రూగా వెళ్ళాలన్నమాట నడుచుకుంటా. ఇంకో దారి వచ్చేసి 2 వీలర్స్ 4 వీలర్స్ పోతుందన్నమాట. ఈ కొండ మీద నామాలు, స్వామిది కృష్ణుడిది ఇది పెయింటింగ్ వేశారు, చాలా బాగుందన్నమాట. ఇట్లా నేను ఇప్పుడు ఈ కింద నుంచి వచ్చానమాట. ఈ కింద నుంచి ఈ కొండపైకి వచ్చానమాట. ఎదురుగానే మలేషియా టౌన్షిప్ అనమాట. మలేషియా టౌన్షిప్కి ఎదురుగానే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. పైకి వెళ్ళడానికి సపరేట్గా రోడ్డు కూడా ఉందన్నమాట. రోడ్డు వేశారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నల్లని రాయి మీద గోవిందనామాలు ఉన్నాయి. అటు ఇటు శంకు చక్రము ఉన్నదన్నమాట. నేను ఇప్పుడు చూపించినది అటు అనమాట. ఈ పక్కన చేయి చూపిస్తున్నాను కదా, సో అటు నుంచి మనము 2 వీలర్స్ 4 వీలర్స్ పోతాయి. ఇటు పక్కన వచ్చేసి ఇటు మెట్ల త్రూగా వెళ్ళొచ్చు అనమాట. సో మనం మెట్ల త్రూగా స్వామి గుడికి వెళ్దామన్నమాట. ఇట్లా చూడండి, ఇట్లా మనము మెట్ల త్రూగా వెళ్ళాలన్నమాట. ఇట్లా వెళ్తే గిన ప్రతి మెట్టుకి మనకు ముగ్గులు వేసి ఉన్నాయంట. ప్రతి మెట్టుకి వేశారు. అటు ఇటు సపోర్టింగ్ గోడకు కూడా పచ్చగా ఎల్లో ఇష్గా అనమాట ఇది పెయింటింగ్ వేసి తామర పువ్వులు ఇట్లా చిన్న చిన్న ముగ్గులు అటు ఇటు వేశారనమాట. కొండలకి ప్రతి ఒక్క కొండకి గోవిందనామాలు వేశారు. చాలా బాగుందనమాట. ఈ మెట్లు అన్నీ ఎక్కుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అసలుకి గుడి చాలా బాగుంటుంది. ఎత్తులో ఉంది కాబట్టి వ్యూ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి చూడండి, ఇప్పుడు నేను గుడికి పై వరకు ఆల్మోస్ట్ ఆల్ పై వరకు వచ్చేసాయి అనమాట. భక్తులు కూడా కిందకి దిగుతున్నారండి. పైకి ఎక్కిన వాళ్ళు కిందికి దిగుతూ ఉన్నారు. సో చూడండి, ఇప్పుడు మనము స్వామి గుడి దగ్గరికి వచ్చేసినామన్నమాట. మొత్తం అన్ని మెట్లు ఎక్కేసినాను. ఎక్కిన తర్వాత ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చినాము. ఎంట్రన్స్లోనే మనకు చూడండి, ఎంట్రన్స్లోనే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. పక్కనే మనకు ఇక్కడ గుడి పక్కన మండపం కూడా కనిపిస్తుంది అనమాట. సో మండపంలో పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్లు కానీ, లేకపోతే స్వామికి సంబంధించిన ప్రోగ్రాంలు కానీ చేస్తారనమాట. ఇక్కడ పైన కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత బాగున్నదో. ఇప్పుడు మనకు గుడి లోపల తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి బయట వరకు నేను మీకు చూపిస్తున్నాను. చూపించినంత వరకు చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. చాలా ఈ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో కూడా చిన్న విగ్రహాన్ని పెట్టి వెనకాల ఆవు ఉన్నదంట. ఫ్రూట్ పట్టుకొని కృష్ణుడిది చిన్న విగ్రహం పెట్టినారు. ఇది కొండపైన కాబట్టి చూడండి ఎంత ఎత్తున్న అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తున్నట్టు అంత ఎత్తులో ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ వచ్చేసి ఇప్పుడు ఎదురుగా కనిపించేసి ఇది హోమం చేసేదన్నమాట. యజ్ఞశాల అంటారు దీన్ని. సో ఇక్కడ హోమాలు చేస్తారు. ఇక్కడ అన్నీ ఒక 6-7 ఉన్నాయన్నమాట అక్కడ. అంటే ఎంతమంది వచ్చినా అక్కడ హోమాలు చేసుకునేటట్టుగా అనమాట. సో అక్కడ ఉన్నాయన్నమాట హోమాలు చేసుకోవడానికి. ఈ యాగశాల అంటారు దాన్ని. ఇక్కడ వచ్చేసి పంతులు గారు ఉండడానికి రూములు అనమాట. 3 రూములు ఉన్నాయి. ఈ రూములలో ఇక్కడ గుడిలో ఉన్న పంతులు ఇక్కడ ఉంటారనమాట. సో ఆ బ్లూ కలరు రేకులది చెడ్డు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గుడికి సంబంధించిన కార్యాలయము. మనకి ఏమన్నా గుడికి సంబంధించింది ఏమన్నా మనం అడగాలనుకుంటే ఇక్కడ పోయి మనకు అడిగితే అన్ని ఇన్ఫర్మేషన్స్ మనకి ఇస్తారనమాట. ఇది గుడి పక్కన వచ్చేసి చెట్లు ఉన్నాయన్నమాట. మొత్తం ఓవరాల్గా చెట్లు పెట్టారు. చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. చాలా ఎక్కువ పెట్టారు. చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇట్లా పోతా ఉంటే ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. ఆ చెట్టుకి పసుపు కుంకుమ పెట్టారు, పూజ చేస్తున్నారు. ఇక్కడ దాని పక్కనే ఇప్పుడు ఈ చెట్టు కనిపిస్తుంది. చెట్టు పక్కననే స్వామి పాదాలు కూడా పెట్టారనమాట. కృష్ణుడి ఫోటో బ్యాక్ సైడ్ పెట్టేసి ఫ్రంట్లో వచ్చేసి ఈ స్వామి పాదాలు పెట్టారు. ఇటు పక్కన ఇంకా చూడండి చిన్న దీంట్లో పెట్టారు స్వామి పాదాలు. మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. లోపల స్వామి పాదాలు పెట్టారు. పాదాల మీద గులాబీ పూలు, చామంతి పూలు పెట్టినారు. చాలా బాగుంది. వెనకాల స్వామి ఫోటో ఉంది, కృష్ణుడి ఫోటో ఫ్రూట్ పట్టుకొని ఉన్నట్టుగా ఉన్నదనమాట. ఇప్పుడు మనము తోటలోకి ఎంటర్ అయినాము, పూల తోటలోకి. ఈ పూల తోట వచ్చేసి రకరకాల పూలు ఉన్నాయన్నమాట. చాలా రకాల పూలు ఉన్నాయి. ఈ పూల తోట మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉన్నదన్నమాట. కృష్ణుడిది
కృష్ణుడి విగ్రహం చిన్నది పెట్టినారు. ఆ కృష్ణుడి విగ్రహంకి వచ్చేసి అటు ఇటు దీపాలు పెట్టి దీపాలు వెలిగించినారు. చాలా బాగుంది. ఇప్పుడు మనం పూల తోట లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది అనమాట స్వామి పూల తోట. చూడండి ఎంత బాగుందో. ఈ లోపలికి వెళ్తేగిన ఇక్కడ స్వామిని ఇక్కడ చిన్న మందహాసం టైప్లో పెట్టారు. పాలరాతితో చిన్న పాలరాతి వైట్ కలర్లో ఉందన్నమాట. సో లోపల మందహాసం లాగా ఉందన్నమాట. దీని లోపల కృష్ణుడు ఫ్లూట్ పట్టుకొని ఉన్నాడు. కృష్ణుడి పక్కన చిన్న విగ్రహం ఇంకొకటి ఉన్నది, రాధాకృష్ణుడు ఉన్నారు. ఫ్లూట్ అక్కడ కూడా స్వామి ఫ్లూట్ పట్టుకున్నారు. ఇంకొకటి చిన్న ఉయ్యాల ఉంది స్వామి పక్కన. ఆ ఉయ్యాల దొగ్గాడే కృష్ణుడిని పెట్టినారు. చూస్తున్నాను, మీకు నేను చూపిస్తాను చూడండి. చిన్న ఉయ్యాల అనమాట. చాలా బాగుంది. ఉయ్యాల ముద్దుగా ఉంది. ఆ ముద్దుగా ఉన్న ఉయ్యాల్లో చిన్ని కృష్ణుడు దొగ్గాడే కృష్ణుడు కూర్చున్నారు. చూడండి, నేను ఊపి చూపిస్తాను చూడండి. అదిగో చూడండి ఎంత బాగా కూర్చుని ఉన్నారు. చాలా బాగుంది ఉయ్యాల. చూడ్డానికి చాలా ముద్దుగా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, నేను ఊపుతున్నాను, కృష్ణుడు కూర్చున్నాడు దాంట్లో. చాలా బాగుంది చూడండి. అదిగో ఉయ్యాల. ఇదే ఉయ్యాల అనమాట. చాలా బాగుంది. వెనకాల పెద్ద ఫోటో ఉంది. ఫోటోకి కూడా పూలు వేశారు. మా స్వామిని మొక్కుతున్నాను. స్వామి చూడండి, కృష్ణుడు పూల తోటలో అంటే మన బృందావనము అట్మాస్ఫియర్ తేవాలనేసి అట్లా పెట్టారనమాట. చాలా బాగున్నది. ఇప్పుడు మనము పూల తోట నుంచి మనం బయటికి వస్తున్నాము. గుడి అంటే పూల తోట నుంచి బయటికి వస్తున్నాము. ఇగో చూడండి, ఇట్లా ఇది బయటికి రావడంతో ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అనమాట. టోటల్గా గుడి బ్యాక్ సైడు ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో టెంపుల్. అసలుకి ఎంత పీస్ఫుల్గా ఉందంటే పైన చాలా అంటే చాలామంది భక్తులు కూడా వచ్చి దేవుణ్ణి మొక్కుతున్నారు. ఇది వచ్చేసి గుడి లోపల అనమాట. స్వామిని తెలియదు కానీ ఈ మొత్తము టోటల్ గుడి మొత్తం చాలా బాగుంది. స్తంభాలతో స్లాబ్ వేసి ఇదే అనమాట మెయిన్ గుడి. గర్భగుడి వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. ఇక్కడ ఇది గుడి మొత్తం ఆవరణ. గుడి కూడా చాలా పెద్దగా చాలా విశాలంగా చాలా బాగుందన్నమాట. అయితే 1988లో ఈ కుకుట్పల్లి స్టార్ట్ అయిన కొత్తలో మొత్తం అంతా అడవిలాగా ఉండేదన్నమాట. అప్పుడు ఈ శ్రీకృష్ణుడి విగ్రహము దొరికింది. అప్పటి నుంచి శ్రీకృష్ణుడిని కొలుస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆంజనేయుల స్వామి అనమాట. స్వామి గుడి పక్కనే ఆంజనేయుల స్వామి కూడా ఉంది. స్వామి వచ్చేసి సింధూరం పూసుకొనేసి పూలదండ వేసుకొని చాలా బాగున్నారు. ఆంజనేయుల స్వామి చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో. పక్కనే నేను చెప్పిన పెళ్లి మండపం అనమాట. కళ్యాణం, ఇది ఒక మండపం అనమాట. ఇదంతా వచ్చేసి గుడి ఆవరణ. ఇది వచ్చేసి గోశాల. ఇక్కడ చిన్న ఆవులు, పెద్ద ఆవులు, చిన్న దూడలు ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. గోశాలలో ఆవుకి సేవ చేసుకోవడానికి భక్తులు వచ్చినారు. ఇప్పుడు నేను చూపించిన ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంతమందికి నచ్చింది? నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.